హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ రోజు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ అనేది చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ప్లస్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ యొక్క థంబ్నెయిల్తో ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోని జాబ్ పోస్టింగ్ 15.5 లక్షల సాలరీ. ఈ యొక్క జాబ్ వీడియో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసే జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసికి సంబంధించి మనకి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి ఆఫీసెస్ ఉన్నాయో దేశవ్యాప్తంగా ఈ యొక్క సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వీకెంట్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ప్రజెంట్ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అండ్ అలాగే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటాం. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అంటే లొకేషన్ వచ్చేసి మనకి మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేరియస్ లొకేషన్స్లో మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ టైప్ ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం బేసిస్ కింద చేసేటువంటి జాబ్స్ అనమాట. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎంథూయాస్టిక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ టు జాయిన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్. ది రోల్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ హౌసింగ్ లోన్ ప్రోడక్ట్స్. సో మనకి ఎల్ఐసికి సంబంధించి ఏదైతే హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉందో ఆ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి ఆ యొక్క హౌసింగ్ లోన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని మనము ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మార్కెటింగ్ రెనోవేషన్ సొల్యూషన్స్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అండ్ నర్చరింగ్ లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్స్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెల్కమ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ వీళ్ళు 12,000 రూపీస్ మీకు అమౌంట్ అనేది పే చేస్తున్నారు. బ్యాంకింగ్ ఆపరేషన్స్కి సంబంధించి మీరు వర్క్ అనేది చేయాలన్నమాట. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి మనకి బీపీఎం ఆర్ బీపీఓ అని చెప్పేసి ఇచ్చారు. డిపార్ట్మెంట్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేట్. సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా, మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఎవరైనా సరే మేల్ అండ్ ఫిమేల్ కెండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 to 26 రౌండ్ 3 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఇది థర్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇదివరకు మనకి ఈ సంవత్సరంలో 2 నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా రిక్రూట్మెంట్స్కి అప్లై చేసుకోకపోతే సో ఇప్పుడు మనకి మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని లొకేషన్స్లలో అలాగే తెలంగాణలో కూడా కొన్ని లొకేషన్స్లో ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి
వెళ్ళి కూడా ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. మనకి అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ అయితే చేయలేదు, కాబట్టి ఇంకా మీకు టైం అనేది ఉంది. మీరు వీలైనంత తొందరగా వితిన్ 10 to 15 days లోపు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏంటి అంటే అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫుల్ నేమ్ అంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ ఫుల్ నేమ్ అనేది రాసేసేయండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ జెండర్ దగ్గర క్లిక్ చేసి మీరు మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ డేట్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ. సో కేటగిరీ దగ్గర మీరు కేటగిరీ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ స్ట్రీమ్ దగ్గర మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి. తర్వాత లొకేషన్. సో లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అని చెప్పేసి ఉంది, అలాగే ఆంధ్ర వాళ్ళకి వచ్చేసి కాకినాడ, ఇంకా మనకి ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా మనకి విజయవాడ ఉంది, విశాఖపట్నం కూడా ఉంది. కాబట్టి మీకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసేసుకొని తర్వాత డూ యూ హ్యావ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత మీకు 2-wheeler వెహికల్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. ఉంటే ఏంటంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకే ఇస్తారనమాట. తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్, ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత డూ యూ హ్యావ్ ప్యాన్. సో పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ లేని వాళ్ళు నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత క్వాలిఫికేషన్ దగ్గర మీ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ అంతా కూడా. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే కరెంట్ సిటీస్ అయితే దగ్గర మీ యొక్క సాలరీ ప్యాకేజ్ ఇవ్వండి. ఫ్రెషర్ అయితే ఇక్కడ 0 అని చెప్పేసి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. ఫ్రీ అప్లికేషన్, ఎటువంటి ఫీజు కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో మరిన్ని డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫీజు లేదు, మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి మోస్ట్లీ ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేయలేదు కాబట్టి సో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి బ్యాంకింగ్ ఆపరేషన్స్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో, తెలంగాణలో వచ్చేసి సికింద్రాబాద్, హైదరాబాద్ లొకేషన్స్లో ప్రజెంట్ వేకెంట్గా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరిగా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మంచి సేల్స్ రిప్రజెంటేటివ్కి సంబంధించినటువంటి స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మనకి ఇది అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా ఫర్దర్గా మనకి ఎల్ఐసి నుంచి పర్మనెంట్ జాబ్స్ పడినా ఇంకా ఇతర జాబ్స్ పడినా మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.